వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో మెట్ట ప్రాంతంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. పాడి ద్వారానైనా జీవనం సాగిద్దామనుకున్న రైతులకు నిరాశే మిగులుతోంది. చినుకు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసినా నీటి చుక్క నేల రాలకపోవడంతో వారి పరిస్థితి దారుణంగా తయారైంది. తినడానికి పచ్చిగడ్డి, తాగడానికి నీరు లేక పశువుల పొదుగులు ఎండిపోతున్నాయి. పాల దిగుబడి గణనీయంగా పడిపోయింది. పూటకు 5 లీటర్ల పాలిచ్చే గేదె 2 లీటర్లు ఇవ్వడం కూడా కష్టంగా మారింది. కళ్ళ ముందే గేదెలు నీళ్లు లేక, తిండి లేక శుష్కించిపోవడం చూడలేక పలువురు కబేలాలకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత పాడి ఆధారంగానే లక్షలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. వర్షాభావ పరిస్థితులతో పంటలు పండక పాడి గేదెల ద్వారానే వృత్తి కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. పంటల సంగతి దేవుడెరుగు, కనీసం పశువులు జీవాలకు కూడా మేత నీరు లేదు. అనేక గ్రామాల్లో బోర్లలోనూ నీరు పూర్తిగా అడిగంటాయి. వాగులు, వంకలు, చెరువులు, నెర్రెలు బారాయి. ఈ పరిస్థితుల్లో పశువులకు కష్టాలు మొదలయ్యాయి. వీటిని నమ్ముకున్న పాడి రైతుకు కష్టాలు తప్పలేదు. ఒక్కో జిల్లాలో రోజుకు సగటున 2 లక్షలకు పైగా లీటర్లు విజయ డైరీతో పాటు ప్రైవేటు డైరీలు సేకరిస్తాయి. కానీ ఈ ఏడాది జనవరి నుంచే పాల దిగుబడి గణనీయంగా తగ్గుతూ వచ్చింది. సాధారణంగా ఏటా వేసవిలో పాల దిగుబడి తగ్గడం సహజమే. కానీ జూన్లో కురిసే తొలకర్లతో మళ్లీ పాల దిగుబడి పెరుగుతుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో జూన్ నెలాఖరులోనూ వర్ణుడు కర్ణించలేదు. దుర్భిక్ష పరిస్థితుల కారణంగా పశువుల మేత కొరత తీవ్రమైంది. నీటి ఆధారంగా సాగు చేసే పచ్చిగడ్డి ఎండిపోయింది. ఎండుగడ్డి ధర ఆకాశాన్ని అంటడంతో కొనే పరిస్థితి లేదు. ఒక ట్రాక్టర్ గడ్డి ధర 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు పలుకుతుంది. ఇది 2 గేదెలకు 3 నెలలు వస్తుంది. ఇంత ధర పెట్టి రైతులు కొనే పరిస్థితి లేదు. ప్రస్తుతం జిల్లాల్లో రోజుకు 25,000 లీటర్ల పాల సేకరణ కూడా జరగడం లేదు. మార్కెట్లో చక్రం తిప్పుతున్న ప్రైవేటు డైరీలకు కూడా కరువు పోటు తప్పలేదు. రాష్ట్రంలో వానల జాడలేక ఎండలు వడగాల్పుల దాటికి జలాశయాల్లో ఉన్న కొద్దిపాటి నీటి నిల్వలు కూడా వేగంగా ఆవిరైపోతున్నాయి. జలాశయాల్లో నీటి మట్టాలు తరిగిపోతున్న కొద్దీ తాగునీటి అవసరాలపై ఆందోళన పెరుగుతోంది. మరోవైపు రాష్ట్ర విభజనతో ఇరు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు దారితీసే ప్రమాదం ముంచుకొస్తోంది. ఇప్పటికే కృష్ణానది జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కలహాలు మొదలయ్యాయి. కృష్ణానది జలాల యాజమాన్య బోర్డు జోక్యం చేసుకోవడంతో డెల్టా ప్రాంతంలో తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ నుంచి 2వ దఫగా రోజుకు 6,000 క్యూసెక్కుల వంతున నీటి విడుదల కొనసాగుతుంది. వారం రోజుల పాటు ఈ నీటి విడుదల కొనసాగుతుంది. ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న సమావేశానికి హాజరు కావాల్సిందిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర జలవనరుల సంఘం నుంచి పిలుపొచ్చింది. పనిలో పనిగా కృష్ణానది పరివాహకంగా ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు, 2 రాష్ట్రాల్లో తాగునీటి అవసరాలు తదితర అంశాలపై సమగ్ర వివరాలు అందజేయాలని సిడబ్ల్యూసి కోరింది. దీంతో 2 రాష్ట్రాల అధికారులు ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలను లెక్క తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.
ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి తెలంగాణలో జూరాల జలాశయానికి ఎగువ నుంచి చుక్క నీరు కూడా చేరడం లేదు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 11.94 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇందులో కనిష్ట నీటి నిల్వగా కేవలం 5.7 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇన్ఫ్లోస్తో పాటు అవుట్ఫ్లోస్ కూడా లేవు. ఇక దిగువన ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం ప్రాజెక్టు పరిస్థితి కూడా దయనీయంగా మారింది. ఈ జలాశయంలో పూర్తిస్థాయి నీటి విలువ 215 టీఎంసీలు కాగా ఇందులో కూడా డెడ్ స్టోరేజ్తో కలిపి 54.25 టీఎంసీలున్నాయి. గత నెల 24న జలాశయంలో నీటి మట్టం 834.50 అడుగులుండగా ప్రస్తుతం ఇది 0.47 అడుగులకు తగ్గిపోయింది. జలాశయంలో 834 అడుగులకు దిగువన నీటిని వాడుకునే అవకాశం లేదు. ప్రస్తుతం ఇందులో 834.3 అడుగుల నీటి మట్టం ఉండడంతో కనిష్ట నీటి మట్టానికి పైన 1/2 టీఎంసీ నీరు మాత్రమే అందుబాటులో ఉంది. నాగార్జున సాగర్ జలాశయంలో కూడా ఇన్ఫ్లోస్ పూర్తిగా అడుగంటిపోయాయి. ఈ జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ఇందులో కనిష్టంగా 510 అడుగులు స్థాయి మేరకి నీటిని విడుదల చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ జలాశయంలో నీటి మట్టం 514.9 అడుగులుంది. జలాశయంలో నీటి నిల్వ డెడ్ స్టోరేజ్తో కలిపి 140.14 టీఎంసీలుంది. గత నెల 24న ఈ జలాశయంలో నీటి మట్టం 517.20 అడుగులుండేది. కృష్ణా రివర్ బోర్డు ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ జలాశయం నుంచి తొలి విడత 3.6 టీఎంసీలు దిగువకు విడుదల చేశారు. తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన ఈ నీటిని మినహాయిస్తే జలాశయంలో కేవలం 8 రోజుల వ్యవధిలోనే 1 టీఎంసీ నీరు ఎండ తీవ్రకు ఆవిరైపోయింది. ఈ లెక్కన ఈ నెల చివరి నాటికి 3.5 టీఎంసీలు నీటి ఆవిరి కిందనే తరిగిపోనుందని అధికారులు చెబుతున్నారు. నాగార్జున సాగర్ జలాశయంలో 510 అడుగుల స్థాయి వరకు నీటిని ఉపయోగించుకునే అవకాశం ఉండడంతో ఆ స్థాయిలో జలాశయం నుంచి ఇంకా 12 టీఎంసీల వరకు నీటి లభ్యత ఉంటుందని అంచనా వేస్తున్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలలో ఉన్న నిల్వ నీటిని అంచనా వేసిన అధికారులు మరో 20 రోజుల పాటు మాత్రమే తాగునీటి అవసరాలు తీర్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ లోపు వర్షాలు కురవకపోతాయన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో ఏఎంఆర్పి, నెట్టంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులకు నికర జలాలు లేవని పేర్కొన్నారు. మరోవైపు ఏఎంఆర్పి ద్వారా నల్గొండ జిల్లాకు కూడా తాగునీటి అవసరాల కోసం 3 టీఎంసీల నీటిని సాగర్ నుంచి విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు లేఖ రాసింది. సాగర్ ఎడమ కాలువ నుంచి కూడా నల్గొండ, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేయాలని లేఖలో పేర్కొంది. ఆకాశంలో వానమబ్బుల జాడ లేకపోవడంతో ఏ దేవాలయంలో చూసినా, ఏ పొలాల్లో చూసినా వానల కోసం పూజలే కనిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో కప్పల పెళ్లిళ్ళు కూడా చేస్తున్నారు. ఎప్పుడు వస్తాయో, అసలు వస్తాయో రావో ఎవరూ చెప్పలేకపోతున్నా వానల కోసం రైతులే కాదు ప్రతి ఒక్కరూ ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో కొత్త అంశంతో మళ్ళీ కలుద్దాం.